కూడొచ్చినటువంటి దేవుని అందరికీ ప్రభువైన క్రీస్తు వారి పేరిట మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం కూడా 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం కూడా 5. ఒక్కరు చదవండి, అందరూ వినండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసుక్రీస్తు వారు శిష్యులను సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి పంపించడానికి ముందు ఒక బలమైనటువంటి సాధనాలుగా, అలుపెరిగినటువంటి యోధులుగా, దేవుని పని చేసేటటువంటి వారిగా తయారు చేసేటటువంటి ఆ మొదటి దినాలలో యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి మాటలలో 3వ మాటది. ఆయన వారికి నేర్పిస్తున్నటువంటి ధన్యతలలో 3వ ధన్యతే సాత్వికులు ధన్యులు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే నిజంగా సాత్వికులు ధన్యుల అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆయన నేర్పించినటువంటి ఈ 9 మాటలు, 9 పాఠాలు. మొదటి మాటలు చెబుతున్నాడు కదా ఆయన 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అసలు ఎలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పరిశోధించి వెతకవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది వాళ్ళ క్రైస్తవ్యంలో. ఆత్మ విషయమై దీనుడైనటువంటి వారు, అసలు ఎక్కడైనా వాళ్ళ క్రైస్తవ్యంలో దీనత్వం కనపడుతుందని మీరు చెప్పండి. నేను చాలా చోట్ల చూస్తున్నాను, చాలా చోట్ల వింటున్నటువంటి మాట ఏంటంటే, పేరుకు క్రైస్తవులేనండి, క్రీస్తుకు మాదిరికరంగా బ్రతుకులు లేవండి అని మాట్లాడుతున్నారు చాలా మంది బయట. వాళ్ళు అంటుంటే మనం బాధపడటం కాదు, కానీ నిజంగా ప్రవర్తన ఈ రోజున క్రైస్తవ్యానికి అలాగే ఉంది. ఎవరిలో సాత్వికత ఉంది, ఎవరిలో తగ్గింపు స్వభావం ఉంది మీరు చెప్పండి. ఎవరేం తక్కువే కాదు, అందరం ఒకటే. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అది ఒకళ్ళు ఎక్కువని ఒకరు తక్కువని ఇక్కడ ఏం లేదు, అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. అందుకని సాత్వికులు ధన్యులు అని అంటే ప్రభు అంటాడు నిజంగా సాత్వికులు ధన్యులు అంటున్నాడు. కానీ సాత్వికత ఈరోజు క్రైస్తవ్యంలో ఉందా అంటే ఎక్కడ కనపడట్లా. మరి ఈ సాత్వికత మనలో రావాలంటే మనము కలిగి ఉండవలసినది ఆత్మ సంబంధమైనటువంటి విధానం. ఈరోజు క్రైస్తవ్యానికి అసలు ఎందుకు ఈ క్రైస్తవ్యమో, ఎందుకు ఈ ప్రార్థనలో, ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడో చచ్చేదాకా అర్థం కాదండి క్రైస్తవ్యానికి. పేరుకి ఏంటంటే క్రైస్తవులు, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు. మరి మిగతా వాళ్ళంతా దరిద్రులు. ఆత్మ విషయమై దీనుడైన వారు ఏ విషయంలోనైనా ఎలాంటి పరిస్థితులు, ప్రభావాలు తలెత్తుకొచ్చినా, చివరికి నీకు నిందలు, అవమానాలు ఎదురైనా అలాంటి వాటిని సహించి వహించి ముందుకెళ్తుంటేనే నువ్వు ధన్యుడు. అలాంటి ధన్యకరమైన లక్షణాలు మనకు రావాలంటే ఈ సాత్వికమైనటువంటి లక్షణం చాలా ప్రాముఖ్యమైనటువంటి. సాత్వికత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. సాత్వికత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాత్వికత అంటే ఏంటి? సాత్వికత అంటే ఏంటమ్మా? తగ్గింపు స్వభావము. దీనికి మరొక పేరు మనము ఆలోచన చేస్తే ఓర్చుకోవటం అని కూడా చెప్పవచ్చు. ఏంటది?
ఎంత ఓర్పు సహనం అండి వీడికి, మనిషికి అంటమ్మా కొంతమందిని చూస్తున్నప్పుడు. అలాగే క్రైస్తవుడు కూడా సహనం కలిగిన వాడై ఉండాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నీ ముఖం ముందు పట్టుకొని నీ మీద కాంట్రీని చూసినా కానీ నీ స్థితి ఎలా ఉందో తెలుసా? సాత్వికతను కనపరిచేవాడుగానే ఉండాలి కానీ రోషాన్ని పుట్టుకొచ్చేవాడుగా నువ్వు ఉండకూడదు. ఇది నా ముఖం ముందు పట్టుకొని అంత మాట మాట్లాడితే నన్ను తగ్గించుకొని పంపుతావు. అసలు ఏం మనిషి అయ్యా నువ్వు? ఇది కదా మనలో అది. ప్రభు నీ కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, నీ కోసం ఎంతో మంది చేత నిందించబడ్డాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒక్కడికన్నా నొప్పి ఉందండి వాళ్ళ? ఏ ఒక్కడికన్నా నొప్పి ఉందా? పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రాన్ని ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసిందని చెప్పేసి వాడి మీద కసురుకొని వీడి మీద కసురుకొని ఎన్ని బాధపడుతున్నారు వాళ్ళు. మీరు పనికి వెళ్ళి వచ్చి ఒక్క 2-3 రోజులు పని చేసేసరికి నీకే శరీర సంబంధమైన సాధకం అనగా పని కోసం వెళ్ళి నీకు ఎంత బాధ ఇస్తుంది కదా. సాక్షాత్తు పరలోకం అనే మహాలోకానికి తీసుకెళ్ళడానికి మీ అపరాధముల చేత, పాపం చేత మీరు చచ్చిపోతే మీకోసం ప్రాణం పెట్టాడు ఆ మహానుభావుడు. ఎవరికన్నా లెక్క ఉందండి వాళ్ళ? కరోనా వచ్చినప్పటికి కూడా మనుషుల్లో మార్పు లేదండి. ఒక్కటే మార్పిక, మీ మరణంతో ముగింపు. మార్పు లేని మనిషికి మరణ భయం ఉందా అంటే అసలు మరణ భయమే ఉంటే ఈ బాధ ఎందుకు మనిషికి? చస్తామన్న ఆలోచన మనిషికి ఉంటే నోరు అదుపులో ఉండదు, చూపు అదుపులో ఉండదు, హృదయము ఆలోచించే విధానంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. చావు భయం లేదు కాబట్టి మనిషికి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా. ఎక్కడ చూసినా కూడా ఎంత నీచమైనటువంటి దరిద్రం వాళ్ళ క్రైస్తవానికి అలుముకుందో మీరు ఆమెకు అర్థం కావాలి. ఒక అన్నిల్లోకి వెళ్ళి చూడండి, చేతులతో దండం పెట్టాలనిపిస్తాం ఆయన చూస్తున్నా. ఈ క్రైస్తవుల మీద కోపం అవుతుందండి. ఒక్కరిలో కూడా క్వాలిటీ లేదు క్రైస్తవ్యంలో. సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఏమంటే సంఘం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా. అందుకనే వేషధారులారా అని పిలుస్తున్నాడు దేవుడు. వేషధారులారా చాలా ప్రమాదం అండి. మీకు అర్థం కావట్లేదు ఈ జీవితం. మీరు ఎవరితో ఆడుకోవాల్సిన గేము మీ ఇంట్లో మీరు పాలు పోసి పెంచుకునే పిల్లితో ఆడండి, ప్రాబ్లం లేదు. కానీ అడవిలో తిరిగే సింహం మీద మీరు గేమ్ ఆడాలనుకోండి, ఏం చేస్తుందో తెలుసా? నీ ఇంట్లో పిల్లి లాగేలా ముద్దు గిట్ట కొట్టేసి పోతుంది. కోడితే పీసులు అయిపోతుంది బాడీ. సింహం కూడా తెలుసా మీకు? అందుకే జీవం కలిగిన దేవుడు చాలా ఒక్కసారి కొడితే మీ నాన్న వల్ల కాదు, మీ అమ్మ వల్ల కాదు, నీ బంధు బలగం వల్ల కాదు, నీ అధికారం వల్ల కాదు, నీ డబ్బు వల్ల కూడా కాదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. 17 కాదు 13. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేస్తే ఎవడల్లా అవుద్దని చెప్పండి మీరు. కాళ్ళు బాగున్నాయి కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా పరుగులు పెడుతున్నావు. చేతులు బాగున్నాయి కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా పనిచేస్తున్నావు చేతులతో. కళ్ళు బాగున్నాయి కదా అని చెప్పి నీకు నచ్చినవన్నీ చూస్తున్నావు కళ్ళతో. నోరు ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు నోరు పడుకుంటున్నావు. ఒక్కసారి దేవుడు నీ కాళ్ళను ఒకటి, నీ చేతిని ఒకటి, నీ కంటిని ఒకటి తీసేసాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? కొనుక్కోగలవా? నీ వల్ల అవుతా? అవదండి. అందుకని దేహములు, అవయవాలు మంచిగా ఉన్నప్పుడే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించమని పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న సంఘానికి బతిమాలుతూ చెబుతున్నాడు. ఎందుకు బతిమాలుతూ చెబుతున్నాడు? బతిమాలవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది పౌలు గారు అంటే, రాబోతుంది ప్రమాదం, జీవితం తరిగిపోతుంది, ప్రమాదం పొంచి వస్తుంది. ఏమంటే చాలా మంది అనుకుంటున్నారు కదా, అబ్బా ఎన్ని రోజు ఎంత స్పీడ్ గడిచిపోతుందండి రోజు అనుకుంటున్నారు. రోజు ఎంత స్పీడ్ గడుస్తుందని నీకు ఆనందం వేస్తుందేమో కానీ ఒక రోజున అది నీకు ఆవేదనగా మారిపోతుంది. ఎందుకండి అలా చెప్తున్నారు అంటే, నీకు ఇచ్చింది 70 సంవత్సరాలు. రోజు స్పీడ్గా గడిచిపోతే నువ్వు తొందరగా వెళ్ళిపోతావని అర్థం చేసుకోవాలి.
ఆల్రెడీ 37 సంవత్సరాలు అయిపోయింది. మహా అయితే ఇంకెంత ఉందండి మన జీవితం? మీరు ఆలోచించండి ఒకసారి. మీరు కూడా లెక్కేసుకోండి. నాకు 50 అయిపోయిందండి, ఇక మహా అయితే నా జీవితం ఎంత? నీకు 20 అంటే అయిపోతుంది, దగ్గర పడిపోతుంది మన జీవితం. అందుకని సాత్వికులు ధన్యులు అనే ఈ పాఠంలో కొంచెం జాగ్రత్తగా ప్రాముఖ్యమైన విషయాలు మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఇలా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, జాగ్రత్తగా వినండి తల్లి. ఒకళ్ళు చదవండి, అందరూ జాగ్రత్తగా వినండి. చదువుమా. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఈ సందర్భాన్ని చదువుతుంటే మనకేం అర్థమవుతుందండి? వేషధారణతో ఉంటే దేవునికి ఇష్టం లేదు. దేవునికి కావలసినటువంటి అలంకరణ, దేవునికి కావలసినటువంటి తత్వం మన దేహానికి ఉండేటటువంటిది కాదు, అది హృదయానికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సాధువు అయినట్టు అన్నాడు. సాధువులు తెలుసా మీకు? సాధువులు ఏమంటే సాధువుల గురించి తెలుసా మీకు? సాధువుల గురించి విన్నారు ఈ పదం ఎప్పుడన్నా? సాధువులు తెలీదా మీకు? సంక్రాంతి పండగకు వస్తారు కదండి సాధువులు. ఏం తెలుసు వాళ్ళ గురించి మీకు? ఎలా ఉంటారు సాధువులు? ఏమ్మా, సాధువులు ఎలా ఉంటారు? తెలుసా తెలీదా మీకు? సాధువులు ఎవరో తెలుసు, కానీ వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. కదా, వాళ్ళు ఎలా ఉంటారు సాధువులు? సాధువు, సాధు జంతువులు చెప్పండి. చదువుకోలేదు మీరు? సాధు జీవులు. ఇది లేదా ఎక్కడ చదువులో లేదా? సాధు జీవులు. మిమ్మల్ని కూడా తీసుకుపోయి దాంట్లో దరిద్రం వదిలిపోతా. అసలు ఇది బాధలే ఉండవు మనం. సాధు జీవులు అంటే చదువుకోలేదు మీరు? సాధు జీవులు. ఈ నాటేయడానికి పోయి మొత్తం మైండ్ దొబ్బినట్టు ఉంది మొత్తానికి. ఏమంటే సాధు జీవులు అంటే మన ఇళ్లలో ఉండే పశువులు, మేకలు. ఏమైంది రోగం ఏమన్నామో చెప్పడానికి ముందు తెలిసింది చెప్పండి. నువ్వు కొట్టినా తిట్టినా ఏమంటే ఏం చేస్తుందంటే నీ గేదెప్పుడు కానీ, నీ ఆవు కానీ, నీ ఎద్దు కానీ, నీ మేక కానీ ఎప్పుడన్నా నువ్వు కొట్టినా తిట్టినా నీకు లోబడే ఉందా? నీ మీద ఎప్పుడు తిరుగుబాటు చేసిందా? అది తిరుగుబాటు చేస్తే మనం ఎంతకాలం బతుకోవడం కాదు భూమి మీద. మీరు ఆలోచన చేయండి. నీకు 2 కాళ్ళు ఇచ్చి ఆయన స్వరూపంగా ఆయన పోలించినప్పుడు చేస్తున్నాడు కాబట్టి అహం నీకు, గర్వం నీకు. కానీ 2 కాళ్ళలో నీకే తగ్గిపోవడం ఉంటే మరి 4 కాళ్ళు ఉన్నదానికి తిప్పు కొడితే 4 అడుగులు 40 కేజీలు పొడవు ఉంటావు నువ్వు. నీకంటే బలమైంది నువ్వు మేపే పశువులు. కొడితే వారందరూ లేవు ఆ పశువు కొడితే. అలాంటి పశువులు, అలాంటి బలమైనటువంటి జంతువులు కూడా నీకు లోబడుతున్నాయంటే అర్థం ఏంటి? అది ఎంత సాధు అంటే ఎంత తత్వాన్ని కలిగిందో చూడండి. తగ్గిన తత్వాన్ని. మరి మనం అత్త కోడలకి లోబడదు, కోడల అత్తకి లోబడదు. ఏం రోగం మరి మీకు? పేరుకేమో క్రైస్తవులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చెప్పుకోవడానికి ఎంత బాగుందో ఈ మాట కదండి. బైబుల్ అంటుంది కదా, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చేసావు భర్త దగ్గరికి. ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ తల్లి దూరం అయింది, ఇదిగో ఈ తల్లిని నీకు దగ్గర చేశాడు. ఇప్పుడు ఎలా చూడాలి? అని ఆ తల్లిని విడిచావు కాబట్టి ఈ తల్లిని ఎలా చూడాలి? తల్లిగా చూడాలి, అత్త కాదు. ఆలోచించండి. ఇప్పుడు నీ కూతురే, నీ కూతురు అత్తగారింటికి పోయింది, వేరొకరి కూతురు నీ దగ్గరకు వచ్చింది.
నీ కూతురులా ఎందుకు భావించట్లా కోడలు నువ్వు? ఈ స్టోరీ అడిగితే ఒక ఆమంది కదా, మా అత్తగారు నన్ను ఎలా చూడలేదు, కూతురులా చూడలేదు, అందుకని రివెంజ్ తీర్చుకుంటాను. ఏంటండి తప్పు కదా ఇది? మీ అత్తకి బుద్ధి లేదు, బైబిల్ జ్ఞానం తెలియదు మీ అత్తకి, దేవుని జ్ఞానం తెలియదు మీ అత్తకి. నీకు తెలుసు కదా, మరి ప్రభు బలలో పాల్గొంటున్నావు కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, నీకేం పోయే కాలం మరి? నీ కూతురు ఒకలాగా, కోడలు ఒక రకంగా, మీ అమ్మను ఒక రకంగా, మీ అత్తను ఒక రకంగా, ఇలా ఆలోచన కలిగినటువంటి స్త్రీ నీలో ఏం లేదు? చదవాలి, మాట్లాడదు ఒకసారి. సాధు హృదయం లేదు నీలో, అంటే తగ్గింపు తత్వం లేదు నీకు. నెక్స్ట్ మాట చెప్తున్నాడు అండి, మృదువైనట్టు అన్నాడు. మృదుత్వం అంటే అర్థం ఏంటి? మృదుత్వం సున్నితమైనటువంటిది. నెక్స్ట్ మాట అదొకటే తెలుసు మాకు. ఇక ఏమంటే అదొకటే తెలుసు మాకు, అది కూడా మీరు చెప్పారు కాబట్టి మాకు తెలుసు, కానీ మాకేం తెలుసు? మృదుత్వము అంటే అర్థం ఏంటి? చాలా మృదువుగా ఉందండి, చాలా చక్కగా ఉందండి ఇది. ఏమంటే ఆ షాపులో అసలు ఆడి వస్త్రాలు, బట్టలు ఉంటాయండి, ఆడి వస్త్రాలు ఉంటాయండి, అసలు ఏం బాగోండి. అసలు ఈ కొట్లు అప్ప ఎంత బాగుందో, ఇది ఈ చీర ఎంత బాగుందో, పెట్టవచ్చు, 4 రూపాయలు డబ్బులు పెట్టవచ్చు దీనికి అంటామా లేదా? అంటే ఏం చూస్తున్నారు మీరు? శారీలు పట్టుకొని అబ్బా ఎంత మృదువుగా ఉందండి, ఇది ఎంత స్మూత్గా ఉందండి. ఈ మధ్య పనికి మన లోపల క్లాస్ శారీలు వచ్చినాయి కదా, ఇప్పుడు వెయిట్ లెస్ అంటాయి, చాలా చక్కగా స్మూత్గా సన్నగా ఉండాలి. కట్టుకునే వస్త్రాల్లో ఉన్నటువంటి మృదుత్వము నీ హృదయంలో లేకపోతే అది అలంకరణ కాదు. కట్టుకునే వస్త్రాల్లో చూసుకుంటున్న చాలామంది, కట్టుకునే వస్త్రం బాగుండాలి, వేసుకునే ఆభరణం బాగుండాలి, ఏమంటే పెట్టుకునేటటువంటి అలంకరణ మ్యాచింగ్గా ఉండాలి, అన్నీ చూసుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అక్షయమైనటువంటి అలంకరణ మీకు కావాలి. పైన కనబడుతున్నటువంటి వేషధారంతో కూడినటువంటి అలంకరణ నాకు అవసరం లేదు, చూడాల్సిన నేను చూడను దాన్ని. ఎందుకంటే ఒకరోజు మన్నైనటువంటి దేహం ఎన్ని బంగారం పెట్టినా, ఎంత విలువైన వస్త్రాలు పెట్టినా, ఎంత విలువైనటువంటి కారుల్లో తిరిగినా, ఎంత విలువైనటువంటి అపార్ట్మెంట్లో తిరిగినా ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఏదైతే నా నుంచి వచ్చిందో విలువైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ యథార్థంగా మళ్ళీ నాకు అప్పచెప్పాలి నేను. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, గుణమును అక్షయ అలంకారము గల, అంటే ఈ 2 లక్షణాలు కలిగినటువంటి గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావముకు మీకు అలంకారంగా ఉండాలి. ఈ లక్షణాలు మీకు ఉండాలి అలంకారంగా. ఈ లక్షణాలు లేకుండా ఎంత మంచి డ్రెస్అప్ చేసుకుంటే ఏంటి, ఎంత మంచి బంగారం పెట్టుకుంటే ఏంటి, ఎంత మంచి హోదా కలిగి ఉంటే ఏంటి, ఏం లాభం? మీరు ఆలోచించాలి ఒకసారి. ఎలాంటి లక్షణాలు మీకు లేకుండా ఎంత గొప్పగా మీరు ఆకారంగా కనపడితే ఉపయోగం ఏముంది? మీరు ఆలోచించండి. అందుకనే ఈ సాత్వికత్వం అనేది హృదయానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది, అది ఒక లక్షణం అయింది, అది ఒక మంచి తత్వం అయిందని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. మరొక విషయాన్ని చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనం 34. మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనం 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరికి పరలోకం? ప్రతిరోజు ప్రార్థనకు వచ్చేవాడికా, ప్రతిరోజు పాటలు పాడేవాడికా, ప్రతిరోజు వాక్యాలు చెప్పేవాడికా? ఎవరికి పరలోకం? దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు. దేవుని చేత ఆశీర్వదింపబడటం అంటే ఎలా ఆలోచించాలి జాగ్రత్తగా మీరు. దేవుని ఆశీర్వాదం ఓటనే వచ్చేస్తుంది మనకేమన్నా రాదు పిల్లలు. సాత్వికత మనలో ఉంటేనే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. సాత్వికత మనలో లేకపోతే దేవుని ఆశీర్వాదం మనకు రాదు, పరలోకం వెళ్ళే అవకాశం మనకు ఎప్పటికీ లేదు. అందుకనే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనగా మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకుంటారు వారికి. ఒకసారి మత్తయి సువార్త 5 దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళిపెట్టి
సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏ స్వతంత్రించుకుంటారండి? భూలోకము స్వతంత్రించుకుంటారు. నెక్స్ట్ మాట చెప్తున్నాడు కదా, పరలోకమును స్వతంత్రించుకుంటారు వాడు. అంటే సాత్వికత లేకపోతే ఈ భూమి మీద ఏమీ స్వతంత్రించుకోలేము మనం. ఇందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూడగలిగినప్పుడు కదా, ఈ సాత్వికత కలిగినటువంటి వ్యక్తి ఎలా బ్రతకాలో చూపిస్తున్నాడు గ్రంథం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచనం 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చునే ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చాడని మనం మాట్లాడుతున్న ప్రభు. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, లోకాన్ని జయించాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? లోకాన్ని జయించాలంటే శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు మాత్రమే లోకాన్ని జయించగలుగుతారు. హృదయ శుద్ధి లేని వారు లోకాన్ని జయించలేరు. లోకాన్ని జయించలేని వారు, హృదయాన్ని మోసపరుచుకునేవారు ఎక్కడికి వెళ్ళరని చెబుతున్నాడు ప్రభు? పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు. రెండవది, నా తండ్రి సింహాసనం నందున ఎవరిని కూడా కూర్చోనని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రభువు కూర్చున్న సింహాసనం మీద మనం కూర్చునే అర్హతను మనం పొందాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఒకటే, సాత్వికత. నిజంగా నాలో ప్రభువుకు ఉన్నటువంటి సాత్వికత నాలో ఉందండి. నా ఎదురు వచ్చి నా ముఖం మీద కాండించి ఊసిన పొరపాటున కూసుంటారు నేను చెప్పి తూడ్చుకొని వెళ్ళిపోయే లక్షణం నాకు ఉందండి. నా ప్రభువులాగా అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేయగలను తల్లి, చూద్దాం అనిపిస్తున్నాను. నా ముఖం ముందు పట్టుకొని తిట్టిన నా ప్రభువులాగా నేను తలక ఉంచుకొని వెళ్ళిపోతాను తప్ప నోరెత్తి ఒక్క మాట కూడా నా నోటితోనే మాట్లాడను. చివరికి కావాలంటే ప్రభు ఆయన క్షమించు అని ప్రార్థన చేసే ఒక మంచి క్రైస్తవ విశ్వాసరాలుని నేను అన్నోడుంటే ఒకసారి చేయొద్దని చూద్దాం. మీకు ఇప్పుడు అర్థం కాదండి ఇదంతా. ఒకరోజు అందరికీ చావు ఉంది. దేన్నైనా తప్పించుకోగలిగే మనిషి చావును మాత్రం నువ్వు తప్పించుకోలేవు. వర్షానికి తడవకుండా ఎంతో ఎక్విప్మెంట్ తెచ్చుకున్నావు, దోమలు కొట్టకుండా ఎంతో ఎక్విప్మెంట్ తెచ్చుకున్నావు, ఎండాకాలం తప్పించుకోవడానికి ఎంతో ఎక్విప్మెంట్ తెచ్చుకున్నావు. కానీ చావును తప్పించుకోవడానికి బైబుల్ మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు తెచ్చుకోలేదు. ఈ చావును తప్పించుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకని అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. ఎందుకంటే దేవుని సత్యాన్ని నువ్వు వెనక ముందే చంపేయాలి. దేవుని సత్యాన్ని నువ్వు తెలుసుకోక ముందే చంపేయాలి. ఎందుకంటే అధికంగా దుర్మార్గ పనులు చేయిస్తే నీకు నువ్వుగానే చస్తావు. ఆలోచించండి, తప్పు చేసేటప్పుడు ఎలాంటి నొప్పి ఉంటుందండి జనానికి. చేసిన తప్పు 10 మందికి తెలిసిన తర్వాత ఏ పురుగుల ముందు తాగాలో, ఏమంటే ఏది తెచ్చుకోవాలో, ఏది ఎలా తెచ్చుకోవాలో ఈ ప్లాన్లో ఉంటారు. బయట జనాలు చెప్పుకుంటా ఉంటారు, ఊరు ఎంత మంచోడు అనుకున్నారు ఈ పిల్లోడు, ఏంటి ఇలాంటి పనికి వాళ్ళు పని చేశాడు, ఎంత తప్పు చేశాడు రేడు అని 10 మంది చెప్పుకుంటున్నప్పుడు, ఆ వార్తని కనపడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేశాను. ఇక 10 మందిలో ఎలా మొక్కలు చూపించగలను, 10 మందిలో ఎలా బ్రతకగలను నేను? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? చచ్చిపోవాలి. చచ్చిపోతే ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ లోకానికి ఒక పని మీద పంపించాడు పరలోక తండ్రి. ఆ పని మరిచిపోయి పనికి మాలిన పనులు చేసి మీ కాలానికి ముందు మీరు చస్తే మీకు పరలోకం ఎవడైనా. అందుకని చెబుతున్నాడు, ఇదిగో నేను జయించాను, మీరు కూడా జయించాలి. ఎందుకంటే మీరు జయించాలంటే మీ ఒక్కరి వల్ల కాదు. అందుకే నా యందు మీరు ఉండాలి, నా యందు మీరు ఉండాలి. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను ఆల్రెడీ. మరి ఒక మాట చూద్దాం పిల్ల, మత్తయి సువార్త. మరి లోకాన్ని జయించాలంటే మరి నువ్వేం చేయాలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనం 28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి. ఎందుకు? మీరు ప్రభు దగ్గరకు వస్తేనే లోకాన్ని జయిస్తారు. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. ఇది ప్రభు దగ్గరికి మీరు ఖాళీగా ఉన్నారు, ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది, మీ అప్పులు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ రోగాలు పోతాయని ప్రభు ఉన్నారు. ఫస్ట్ మీలో ఉన్నటువంటి ఒక అతి భయంకరమైనటువంటి పాపాన్ని మీరు తీసేసుకోవడానికి మాత్రమే రావాలి ఇక్కడికి. పాపాన్ని తీసేసుకుంటే నెక్స్ట్ మీకు ఏం కావాలో అది ఇస్తాడు ఆయన. అందుకని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తానని చెప్పాడు ఆయన? అప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాడు ఏమన్నా? తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా మన శరీర సంబంధమైన కోరికలు తీరుస్తానని చెబుతాడు ఏమన్నా? ఎందుకంటే పాపం మీ దేహం మీద ఉంటే, మీ హృదయంలో ఉంటే, మీ కుటుంబంలో ఉంటే, మీ ఊళ్ళో ఉంటే మీకు ప్రశాంతత లేదు అని చెబుతున్నాడు దేవుడు. మీకు విశ్రాంతి లేదు. ఆలోచించండి, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉండదు పిల్లలు. మీరు ఆలోచించండి, అక్కడ నెమ్మది ఉండదు. అక్కడ ఏముంటుందంటే అల్లరి, ప్రతి నీచకార్యం ఉంటుంది పాపం ఉన్న చోట. ఆలోచించండి, ఈ రోజున ఇక్కడ అల్లరి జరుగుతుందంటే, ఈ రోజున ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు తలెత్తున్నాయనంటే మన ఊరిలో ఉన్నది పాపమా లేకపోతే దేవుని నీట? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనలో పాపం ఉంటేనే పరిస్థితులన్నీ కూడా దేవునికి భిన్నంగా మారిపోతాయి. మనలో పాపం లేకపోతే ప్రభు చెప్పినటువంటి మాదిరికరమైన బ్రతుకు మనలో కనపడుతుంది. అందుకని మళ్ళీ ఒక విషయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, నెక్స్ట్ మాట చెప్పాము, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకొని. ఏం చేయమన్నాడు? ఏం నేర్చుకున్నారు ఇంతకాలం మీరు మందిరానికి వచ్చి చెప్పండి. ఏమ్మా, ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39వ పుస్తకం పేరు చెప్పండి. 39వ పుస్తకం పేరు. 14వ పుస్తకం పేరు. 14వ పుస్తకం పేరు. బైబిల్ గ్రంథంలో మొదట ఉన్న 5 పుస్తకాల పేరు చెప్పండి. మీరు డైలీ చదివాడు తల్లి, మీరెందుకు చెప్పటం? వెనకాల చెప్పమన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం పేరు. వెనకాల కూర్చున్నాడు. ఏమా వెనకాల కూర్చున్న చీరలో కూర్చున్నాడు. మొదటి పుస్తకం పేరు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం పేరు. ఈ పక్కన కూర్చున్నాడు. లాస్ట్ పుస్తకం పేరు. లాస్ట్ చివరి పుస్తకం చెప్పాలా? లాస్ట్ పుస్తకం పేరేంటి? లాస్ట్ పుస్తకం పేరు. దానికి రెడీ మీరు. ఓకే, మంచిది. ఇప్పుడు ఇది చెప్పాలంటే చదువు కావాలి కదా మనకి, అంతేనమ్మా? చదువు కావాలి. చదువు లేకపోతే మనకు దీన్ని చెప్పలేము, అంతేనమ్మా? ఈ లెక్కలు మనకు తెలియదు. చదువు లేకపోతే దీని లెక్కలు మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక సంచి డబ్బు, ఒక సిమెంట్ సంచి డబ్బులన్నీ కూడా ఇలా వందలు వేసేసి ఆ సంచి నిండా పోసేసి ఇక్కడ కుప్పలాగా పోసేసాం మేము. చదువుకున్న వరకు ఉండి చదువు లేని వరకు వెళ్ళిపోండమ్మా అని చెప్పాము అనుకోండి. ఎందుకు నాయన అడుగుతారో లేదా మీరు? ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీకు లెక్కలు రావుగా తల్లి. ఇవి లెక్క వేసుకోలేరు, మీరు తీసుకోలేరు. మనిషికి మేము 1000 రూపాయలు మేము డిక్లేర్ చేసాము, మరి లెక్క పెట్టి మీరు తీసుకోలేరు కదా. మరి చదువుకున్న వాళ్ళు లెక్క పెట్టి తీసుకుంటారమ్మా. మీరు చదువుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి. ఓరి ఎరిబాగులో డబ్బులు లెక్క మాకేం తెలియదయ్యా, బైబుల్ లెక్క మాకు తెలియదు కానీ డబ్బులు లెక్క మాకేం తెలియదు. ఆలోచించండి ప్రియులారా, లోక జ్ఞానంతో మనము ఎంత బాగా ఎదిగిపోయామో మీరు ఆలోచించండి. మన వంటగదిలో ఎన్ని టీ గ్లాసులు ఉన్నాయో, ఎన్ని టిఫిన్ కప్పులు ఉన్నాయో, ఎన్ని వంట పాత్రలు ఉన్నాయో, ఏమంటే ఇవన్నీ లెక్కలు మనకు తెలుసు. ఏ అరలో ఎన్ని చీరలు ఉన్నాయో, ఏ అరలో ఎన్ని ఉన్నాయో మొత్తం మనకు తెలుసు. కానీ ప్రతిరోజు పట్టుకొని తిరుగుతాం దీన్ని మనం. ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వాటి పేర్లు ఏంటో, ఎవరు కొనుక్కునే చీరల పేర్లు నీకు తెలుసా తెలీదా? ఏమన్నా తెలుసా తెలీదా నీకు? ఒకవేళ నీకు తెలియకపోయినా ఏం చేస్తా? కొట్టండి, ఏమండి ఇంత మెత్తకుంది, ఏం చీర ఇది అడుగుతావా లేదా?
ఖచ్చితంగా అడిగి తెలుసుకొని మైండ్లో పెట్టుకొని, ఎందుకు మైండ్లో పెట్టుకున్నావు? ఇంటికి వచ్చి మన అమ్మనక్కలు చూపించాలిగా, అమ్మనక్కలు చెప్పాలి నీ పేరు. నువ్వు చస్తే నీతో పాటు తీసుకెళ్ళి పెట్టేస్తారు దాంట్లో. కానీ నువ్వు చచ్చిపోయినా నీ తర్వాత నుండి బతికిస్తుంది బైబుల్. ఒక మహానుభావుడు 135 కోట్లకు ఎంత సుమారు 135 కోట్లు, 34 కోట్లు కొన్నాడండి బైబుల్ని, బిల్ గేట్ అనే ఆయన. మనం 300 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి మనకి బాధ, నొప్పి. మనకి డాక్టర్ ఫీజు 1000 రూపాయలు అని చెబితే ఆలోచించకుండా, బేరం ఆడకుండా తక్కువ తీసి అడిగి ఇచ్చేస్తున్నాం. మెడికల్ షాప్ వాడు రూపాయి టాబ్లెట్ అయినా 10 రూపాయలు అని చెప్తాను. నీ ముఖం చూసి వాడికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. రూపాయి టాబ్లెట్ కూడా 10 రూపాయలకి కొంటాడు ఈ మనిషి ఖచ్చితంగా, తెలిసిపోతుంది మన ముఖం చూడగానే. అంత రేటు చెప్పినా కూడా నువ్వు ఏం చేస్తావంటే, ఏమో రేటు బేరం ఆడితే ఎక్కడ ఇది క్వాలిటీ తక్కువ టాబ్లెట్ తెస్తాడు, చచ్చిపోతానని భయం. నీకు ఆలోచించకుండా ఇచ్చి తీసుకుంటున్నాను. కానీ నీ ప్రతి అవసరాన్ని తీర్చి, నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చి, నువ్వు చనిపోతే నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మాత్రం అసలు మనం పట్టించుకోవట్లేదు. అసలు దీనికి ఉన్నటువంటి టేస్ట్, దీనికి ఉన్నటువంటి బలం, దీనికి ఉన్నటువంటి పవర్ ఇంతవరకు మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సత్యం మీకు అర్థమైతే మీలో నిజంగా సాత్వికత వస్తుంది. మీకు ఈ రోజున ఒక మనిషి అంటే మరొక మనిషికి పడట్లేదంటే నీలో క్రీస్తు ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా నేను 9 సంవత్సరాలు బైబిల్ పట్టుకొని, ఈ 9 సంవత్సరాలలో నాకంటూ శత్రువు ఎవడో లేడు. నేను వెళ్ళిన చోటల్లా నీ గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ అన్న ఒక 10 నిమిషాలు ఉండొచ్చుగా. నిజంగా ఒకసారి 10 నిమిషాలు కూర్చునే తీరిక నాకు ఉండదు. అక్కడ వెళ్ళిన చోట 10 మందిని సంతోషపెట్టి, 10 మందికి ఉపయోగపడి 4 మాటలు చెప్పి వాళ్ళందరినీ సంతోషపెట్టి వెళ్ళిపోతారు. రేపు ఎప్పుడు చచ్చిపోతారో నాకు తెలియదు. నేను పోయిన తర్వాత కూడా నా ప్రభు మాటే బ్రతుకున్నారు నాతో కూడా. అంతలాంటి బ్రతుకు బతకాలండి. 10 రోజులు బతికినా ఆలోచించండి మీరు. అలాగే బతికాడు ప్రభు. ప్రభువుకి ఇచ్చింది 33 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు అయినా ప్రభు ఇంకా అలా బ్రతికే ఉన్నాడు. ఇంకా యుగ సమాప్తి వరకు అలా బ్రతికే ఉన్నాడు ఆయన. మరి మనం బ్రతికి ఉన్న చచ్చిన శవాలతో సమానం. నువ్వు వస్తుంటే పక్కకపోతున్నారంటే, నువ్వు వస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? నీ బ్రతుకు విలువ లేదు ఈ భూమి మీద. మన మాటకు విలువ లేదు, మనకున్నటువంటి క్రియలకు విలువ లేదు. మనం అంటే మనిషికి లెక్క లేదంటే మన బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి మీరు ఆలోచించండి. అందుకు చెప్తున్నాడు ప్రభు, మీరు ఎలా ఉండాలి లోకంలో? నీ మాట అవునంటే ఎవరు, కాదంటే కాదు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నీకేంటి పని? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్పిస్తుంది. ఈ రాత్రి మనం చచ్చిపోతే మనల్ని ఎవ్వరూ తీసుకురాలేదు. మన కుటుంబ పరిస్థితి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా తిన్నాక పడుకున్నాక ఆలోచించి ఒకసారి, ఈ రాత్రి నేను చచ్చిపోతే నా భర్త పరిస్థితి ఏంటి? ఈ రాత్రి నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? కుటుంబం అంతా ప్రభువులో కట్టబడిన తర్వాత అప్పుడు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు చచ్చిపోయిన హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతాను నేను. ఒక అబ్రహాం గారు అలాగే ఆలోచించాడు, ఒక నోవా గారు అలాగే ఆలోచించాడు, ఒక దావీదు గారు అలాగే ఆలోచించాడు, భక్తుల కుటుంబాలన్నీ అలాగే ఆలోచించాడు. కానీ ఈ రోజున మందిరానికి వస్తున్నటువంటి సంఘం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఏంటి అసలు ప్రాబ్లం అంటే, మీరు నమ్మి బాప్తీసం పొందలేదు, అదే ప్రాబ్లం. ప్రభు అంటున్నాడు కదా, పరలోక రాజ్యము సమీపించబోతుంది అంటే రాబోతుంది దగ్గరికి. ఎలా ఎక్కమండి మీరు? ఎందుకంటే అందులో ప్రవేశం చేయాలి. మీరు అందులో ప్రవేశం చేయాలంటే ఎలాంటి పడితే అలాంటి వెళ్ళడానికి ఉపయోగం అవకాశం లేదు. దానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్తానికి అవకాశం లేదండి. మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే ఆ పడవ గోడల షిప్పులోకి ఎక్కాలి. ఎక్కల ఊరన్నా రక్షణ పడవ. తర్వాత ఇంకొక పాట వచ్చింది,
ఏదో రైలు బండి చక్రవర్తి పాట వస్తుందండి, మంచి పాట. అలాగే ప్రభువు కూడా ఒక రక్షణకరమైనటువంటి వాడం తీసుకొచ్చి పెట్టాడు మనకి సంఘాన్ని. ఈ సంఘంలో ఎలాంటి వారు ఉండాలి? అందరూ సాత్వికులై ఉండాలి సంఘంలో. కానీ సంఘంలోకి వచ్చిన వారు ఎలా ఉన్నారు, ఎలాంటి భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నారు, ఎలాంటి వ్యాధులు వారికి సోకాయో ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక చూడండి, ఎలాంటి వ్యాధులతో సంఘంలో ఉన్నారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. చూడండి, ఇదొక రోగం. ఈయనలో సాత్వికత ఉండదండి. స్వార్థప్రియులు, స్వార్థం. అంతా నేనే బాగుండాలి, అంతా నాకే కావాలి, అంతా నేను చెప్పిందే జరగాలి. ఇందులో కోడలు ఉండొచ్చు, అత్త ఉండొచ్చు, అల్లుడు ఉండొచ్చు, మామ ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, సంఘ పెద్దలై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. స్వార్థంతో పనిచేసేవాడు ఎవడైనా పరలోక రాజ్యమును ఎప్పటికీ స్వతంత్రించుకోలేడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, ధనాపేక్షకులు. ఏం సాధిద్దామని సంపాదించు, అలాని సంపాదించొద్దని ఇది భావన కాదు. ఒక్కరోజు నీ ఆత్మకు కావలసిన జీవం కలిగిన మాటలు నేర్చుకోవడానికి ప్రభువు నుంచి నేను దూరం చేస్తున్న ఈ సంపద. అందుకనే సామెతల గ్రంథం 11:4 కదా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బున్నా, నువ్వు నమ్ముకున్నటువంటి నీ ధనం నిన్ను మోసం చేస్తుంది. ఒక రోజు ఏమన్నా ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మాత్రమే నేను కాపాడుతుంది. ఏ నీతి? దేవుని జీవం కలిగినటువంటి మాట. ఆ మాట మాత్రమే నేను కాపాడుతుంది. నీ డబ్బు, నీ అధికారం, నీ హోదా, నీ గర్వం ఏది కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, బెంకములాడు వారు పొద్దున్న లెగిస్తే వాళ్ళ మీద గొడవ, ఈయన మీద గొడవ, వాళ్ళ గురించి చెప్పుకోవడం, ఈయన గురించి చెప్పుకోవడం. ఇదే వ్యాధి, ఇది ఒక భయంకరమైన రోగం ఇది. ఏమంటే నిజంగా అసలు క్రైస్తవుడు సాత్వికత కలిగిన వాడు బెంకములు ఆడతాడు. మీరు ఆలోచన చేయండి. మరి బెంకములు ఆడే జబ్బు ఉందంటే వాడి క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కొంచెం. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, అహంకారులు అన్నాడు. అబ్బో, ఇది ఇంకా ఘోరమైనటువంటి జబ్బు ఇది. ఎవరంటే వీళ్ళు? అహంకారం. ఏ విషయంలో అహంకారం క్రైస్తవులకి అని అంటే, కొన్ని విషయాలు చెప్పండి. అహంకారం ఎందుకు వస్తుంది మనిషికి? చెప్పాలి. మంచి జాబ్ ఉంటే కొంతమందికి అహంకారం, కొంతమందికి మంచి ఇల్లుంటే అహంకారం, కొంతమందికి మంచి భర్త ఉంటే కూడా అహంకారం ఉండదు. ఎందుకంటే నీ భర్త నల్లకుండా, నా భర్త ఎర్రకుండా. నీ భర్తకి జాబ్ లేదు, నా భర్తకే నెంబర్ 1 జాబ్. ఇందులో కూడా అహంకారం పోయేవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ దూషకులు. ఎవరాళ్ళు? ఇక పొద్దున్న లెగితే ఆవు తిట్టడం, ఏడ తిట్టడం, కోడి మీద పెట్టించడం, కుక్క మీద పెట్టించడం, ఇదే పని అయిపోయింది. ఎవరిల్లంతా సంఘములో ఉన్న పరిశుద్ధులుగా జనామలు అవుతున్నటువంటి సమాధులు. ఎవరండి? సున్నము పట్టిన సమాధులు. నెక్స్ట్ మాట అంటే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రేమించట్లా. ఒకప్పుడు మా నాన్నే హీరో, మా అమ్మే హీరో, మా అమ్మ నాన్నే నాకు దైవాలు, మా అమ్మ నాన్న లేకపోతే నేను చచ్చిపోయినట్టే అనుకుని శపథాలు చేసినటువంటి కొడుకులందరూ ఈరోజు ఏమైపోయారంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోయారు. అమ్మా నాన్న ప్రేమించడం మానేశారు, అమ్మా నాన్న గౌరవించడం మానేశారు. ఈ రోజున ఒకనాడు అమ్మా నాన్నే నాకు ఆధారం అనుకున్నటువంటి కొడుకులు, కూతుళ్ళు ఈ రోజున అమ్మా నాన్న అడ్డగిపోయారు. మనకు వీడియో చూసామండి. కొడుకు, సొంత కొడుకు వాళ్ళ అమ్మని కాలు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ఒక కూతురు ఆస్తి పంచి పెట్టలేదని చెప్పి తల్లిని, మంచంలో ఉన్నటువంటి తల్లిని చీపిడి గడ్డతో కొడుతుంది. చిన్నోడైన నా కొడుకు ఆ వీడియో చూసి నా చేతి దొరికితే బాగుండి అన్నాడు. ఏం చేస్తారయ్యా నువ్వు వాళ్ళని? మీ అమ్మ ఉన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకొని అని చెప్పింది. ఆవేశం అందరికి వస్తుంది. ఆలోచన చేయండి.
అందుకనే తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు. అంటే ప్రేమ లేదు. పైకి ఏంటంటే బ్రహ్మాండంగా అసలు మంచి మంచి పాటలు పాడటం, మంచి మంచి వాక్యాలు చెప్పడం, పొద్దున్న లెగిస్తే ప్రార్థనే మా దేవుని అనుకుంటారు. కానీ ఏం లేదు కదా, కృతజ్ఞత అంటే ప్రేమ లేదు. ఆలోచించండి పిల్లలు. డైరెక్ట్ 5వ వచనం దగ్గరికి వెళ్తే, డైరెక్ట్ 5వ వచనం దగ్గరికి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. కరోనా కంటే ప్రమాదం వీళ్ళు. కాబట్టి ఎలాంటి వాళ్ళకు నాయన కొంచెం దూరంగా ఉండు. నీకేం మైండ్ గట్ట పోయింది ఏంటయా నీకు? అసలు ఎలాంటి వాళ్ళు దూరంగా ఉండమంటారు? ఎలాంటి వాళ్ళు దూరంగా ఉంటే బతుకుందా మాకు? పొద్దున్న లెగితే ఏళ్ళతో నేను ఉండాలి, ఏళ్ళతో ఉంటేనే నాకు కాలం నడుస్తుంది కొంతమంది అనుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే వాళ్ళ మార్గం ఎక్కడికి పోతుందో తెలుసా నీకు? నాశనములకు నడుపును అని. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఒక వ్యభిచారిత సహవాసం చేస్తున్నాడు అనుకోండి, అయితే వాడు వ్యభిచారం మానేసి మంచి వ్యక్తి కన్నా మారాలి. లేదంటే ఈ మంచి వ్యక్తి మంచిని విడిచి వాడితో పాటు వ్యభిచారికైనా మారాలి. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైనా అవ్వాలి, వీడు వాడైనా అవ్వాలి. ఏది అవ్వకుండా అలాగే ఉండే అవకాశం లేదు. ఉందంటారు చెప్పండి మీరు? కానీ ఉంది. 10 సంవత్సరాల నుంచి దేవునితో సహవాసం చేస్తున్నాం. ప్రభు లక్షణాలు మనలోకి రావాలి. మనకను ఈ టేబుల్కి ఏమన్నా తేడా ఉందా చెప్పండి? ఇది కూడా చేయించిన కాడ నుంచి ఇక్కడే ఉంది, ఎటు పొందలా ఇక్కడే ఉంది. మీరు ఎక్కడికే పోవాలా, ఇక్కడే ఉన్నారు. కానీ పరలోకం మాత్రం పోలేదు. మీరు ఆలోచించాలి జాగ్రత్త. ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి ముగించాలనుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 14. చూడండి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఎలాంటి వ్యాధి ఇప్పుడున్న సంఘాల్లోనే కాదు, ప్రారంభ సంఘాల్లో కూడా ఉంది. ఎందుకంటే మనుషులు మారండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనిషి తనకున్నటువంటి కఠిన హృదయం మారదు. మనిషిలో ఎప్పుడు మారతాడంటే చావుకు దగ్గర అవుతున్న క్షణంలో మాత్రమే మారతాడండి. అప్పటిదాకా మారడు. అందుకని మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు కదా, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. మరి మనమైతే ఏం చేస్తామంటే అసలు డైరెక్ట్ మనం వినవసరం. ఎవరన్నా మోసుకొచ్చి వారది ఏమంటే, ఎవరన్నా మోసుకొచ్చి నువ్వు నాటుకెళ్ళు, నీకేం తెలుసు, నువ్వు నాటుకెళ్ళి కానీ మొదలు పెట్టింది ఈ మడిచి అసలు 1 గంట దాకా కూడు కూడా కనుకోండి, ఒకటే సాగం లేక అసలు ఆగుతాం మనం. పొద్దున్న నుంచి ఆ ఎర్ర ఎండలో సాగిరి చేసి వచ్చిన మనం ఈ వార్త ఎప్పుడైనా చెవుడు పడిందో, ఆ నొప్పులు ఎడిపోయింది, ఆ బాధ ఎడిపోయిందో, అసలు ఇక మామూలుగా ఉండదండి. యుద్ధం ఉండదా? నిజంగా నువ్వు క్రైస్తవులు అయితే ఏ మనిషి అయితే నీ దగ్గరికి వార్తను తీసుకొచ్చిందో ఆ మనిషిని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఆ మనిషిని నువ్వు కూర్చోబెట్టి అమ్మగారిలా కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి మొత్తం వినాలి అప్పుడు నువ్వు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘంతో, మిమ్మల్ని ఎవరైనా ఏం చేస్తే హింసిస్తే మీరు దీవించండి కానీ దూషించొద్దు, శపించొద్దు. ఎందుకంటే మీరు సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వారు. దేవుడు మిమ్మల్ని సాత్వికంతో క్షమించింది ఆయన, అంతే కదా? దేవుడు మిమ్మల్ని క్షమించాడు. మీరు ఎన్ని పాపాలు చేసినా మీ తోటి వారు మిమ్మల్ని దూషిస్తే మీరు క్షమించలేరా? ఏం పోయే కాలం మీకు అంటున్నాడు ఆయన. కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందే ఆసక్తులేనుడి, మీకు మీరే బుద్ధిమంతులని అసలు ఎప్పటికీ కూడా మీరు అనుకోవద్దు. ఆలోచించండి. అసలు ఎప్పటికీ కూడా మేమే బుద్ధిమంతులం, మేమే నీతిమంతులం, మేమే జ్ఞానులం, మాకంతా తెలుసు అని అనుకుంటే ఎక్కడో ఒకసారి పడిపోతారని చెబుతున్నాడు ఆయన.
మరి ఒక విషయాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 12. కాగా చూడండి, మనమందరం ఎవరి చేత ఏర్పరచబడ్డాం అంటే సంఘంగా దేవుని చేత ఏర్పరచబడ్డాం మనమందరం కూడా. పరిశుద్ధులను, చూడండి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును మాట్లాడుతున్నాడు. జాలి అన్న సాత్వికత అన్న మొత్తం ఉంటాయి. ఏం కలిగి ఉండాలి మీరు? జాలి గల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అన్నాడు. ఏది నీకు అలంకరణ అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండటమే నిజమైనటువంటి అలంకరణ. అదే నువ్వు ధరించాలని బైబిల్ మనకు సెలవిస్తాం. కానీ ఇవన్నీ మనం మర్చిపోయి వేటినో ధరించేసుకుంటున్నాం మనం. అవన్నీ మనకు తెలిసినవి, అవన్నీ మనకు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా మరొక మాటను మీకు చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఏం చెప్తున్నాడు. ఇవన్నీ కలిగి నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు. చాలండి. ఏం చేయాలంటే మనం ఆత్మ విషయమై మీరు దీనులైతే, సాత్వికత మీలో ఉంటే మీరు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఎలాంటి కల్మషము లేనటువంటిది. సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఈ ఊరిలో ఉన్నా, పక్క ఊరు వెళ్ళినా ఈ మనసు ఒక్కటే భావజాలాన్ని కలిగి ఉంటుంది. భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఒక్కటే విధానం కలిగి ఉంటుంది ఈ మనసు. కానీ దీనికి భిన్నమైనటువంటి మనసు ఒకటి ఉంది. అది దుష్టుల నుంచి వచ్చినటువంటి మనసు. ఆ మనసు మనం కలిగి ఉంటే మనలో సాత్వికత ఉండదు ప్రియులారా. అందుకని కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, మీ హృదయముల యందు దేనిని ప్రతిష్ఠించాలి? మీరు క్రీస్తును మాత్రమే ప్రతిష్ఠించాలండి. మీ హృదయంలో క్రీస్తు ఉంటేనే సాత్వికత మనలోకి వస్తుంది. ఏమంటే క్రీస్తును ధరించగలం మనం. క్రీస్తు సారూప్యంలోకి వచ్చి క్రీస్తును ధరించాం. ఎలా ధరించామనంటే గలతీ 3:20 అంటుంది కదా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు కదా. మీరు అనిపించట్లేదా మీకు క్రీస్తును ధరించినట్టుగా? అందుకని మన భాష చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్వికులైన వారు ధన్యులనంటే, సాత్వికులైన వారు ధన్యులుగా ఉండాలంటే ప్రభువుని నీ హృదయములో ప్రతిష్ఠింపజేయాలి అని మాట్లాడుతుంది. అలా ప్రతిష్ఠింప చేయకపోతే, మీ విశ్వాసం సరైనది కాకపోతే మీ ఆలోచన తీరు మొత్తం కూడా ఎలా ఉంటుందంటే దుష్టుని సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అందుకని సాధువైనట్టు, మృదువైనట్టు అలాంటి లక్షణాలు అక్షయమైన అలంకారంగా ఉండాలి. అది బయటికి కనబడాలి. ఎందుకంటే మీ ప్రవర్తన ద్వారా తెలియపరచబడాలి సమాజానికి. నీలో సాధువైనట్టు, మృదువైనటువంటి లక్షణం నీలో లేకపోతే కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం నీలో ఉంటుంది. సాత్వికత నీలో లేకపోతే ఎన్ని వ్యాధులు నీకు వచ్చే అవకాశం ఉంది. సాత్వికత నీలో ఉంటే ఎంతో మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని గ్రంథం మనకు సెలవిస్తుంది. ఎంత మంచి భవిష్యత్తు మనకుందో ఒక్క మాట చూపిస్తాం మీకు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 11వ వచనం. 37వ కీర్తన 11వ వచనం చూడండి. దీనులు అనగా సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారంటే భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి. చూడండి ఏం మాట్లాడుతున్నా అంటే సాత్వికత మనలో ఉంటే క్షేమంగా బ్రతికే అవకాశం ఉంది. సాత్వికత మనలో లేకుండా నోరేసుకొని ఊరందరి మీద గొడవాడుతున్నాం అనుకోండి, నీ కుటుంబంలో నీకు నెమ్మది ఉండదు, ఊరిలో ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా నీకు ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు మీరు ఆలోచించాలి.
మన మనసు బాగుండాలి, మన మాట బాగుండాలి. మన మనసు బాగోకపోతే మన మాట మంచిగా రాదు పిల్లలు, మీరు ఆలోచన చేయండి. అందుకని కిందకు వచ్చేసరికి బహుక్షేమము కలిగి సుఖించదు అని మాట్లాడుతున్నాడు. అంటే నీకు క్షేమం కావాలంటే నీలో సాత్వికమైన మనసు కావాలి అన్నమాట. సాత్వికమైన మనసు నీలో లేకపోతే ఏది కూడా నీ సొంతం కాదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగించేస్తాం. అందరికీ వందనాలు.